కుందనాల బొమ్మ మా ముద్దుల గుమ్మ, లంగబోణి వేసేనమ్మ బంగారు బొమ్మ. నమస్కారం అండి. ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్కి సాదరాహ్వానం. ఎలా ఉన్నారండి అందరూ? నన్ను ఈ మధ్యన కొంతమంది వ్యూవర్స్ అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు ఏమేం చెయ్యాలి అనే విషయం మీద ఒక వీడియో చేయమని అడుగుతున్నారండి. నా అవగాహన మేరకు ఈ వీడియో చేస్తున్నానండి. హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో బాలిక పెద్ద మనిషి అయినప్పుడు ప్రాంతానుసారం వారి వారి ఆచారాలు మారుతూ ఉంటాయండి. దానిని బట్టి చేసే విధానం మారుతూ ఉంటుంది. అయితే ధర్మశాస్త్రాలు గృహ్య సూత్రాలు చెబుతున్నవి వాటి పరమార్థాలు ముందుగా తెలుసుకుందామండి. మొదటిది, రజస్వల సమయంలో బాలిక శరీరం లోపల జరిగే హార్మోనుల చర్య వల్ల శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. దానికోసమనే ఒకచోట కూర్చోపెట్టడం, హైజీన్ మెయింటైన్ చేయడం కోసమని ఇతరులకు దూరంగా ఉండడం, అంటకుండా ఉండడం నిర్దేశింపబడ్డాయి. ఇది ఏమాత్రము చెడు, కీడు, ప్రమాదహేతువు అని చెప్పబడలేదు. ఈ విశ్రాంతి 3-4 రోజులు పాటిస్తారు. మొదటి రజస్వల సమయంలో కొందరు 5-7 రోజుల వరకు కూడా పాటిస్తారు. శుద్ధి విషయానికి వస్తే మను ప్రామాణిక శ్లోకం రజోదర్శనతః పశ్చాత్ స్నానేన శుచిరుచ్యతే అంటే 3-4 రోజుల తర్వాత తలంటు స్నానంతో శుచి అయిపోతుందన్నమాట. మూడోది పూజ. ఇంటి ఇష్టదేవతకు యథోచితంగా పూజ చేయించి దైవ ఆశీర్వచనం కోరడం. నాలుగోది ఆశీర్వచనాలు. పెద్దలు పండితులతో బాలిక దీర్ఘాయుష్యు, ఆరోగ్యము, ఐశ్వర్యము, వృద్ధి, సౌభాగ్యం కోసం ఆశీర్వదింపజేయడం. రజస్వలైన తిథి, వార, నక్షత్ర దోష పరిహారంగా నిర్దేశించిన దానాలు ఇవ్వడం. ఈ 5 ముఖ్యోద్దేశాలతో వారి స్థితిగతులను బట్టి వేడుకను, సంతర్పణలను, ఇతర అట్టహాసాలను జోడించడం జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే బంధుమిత్ర పరివార జనులకు ఈ బాలిక పుష్పవతి అయింది, ఈమెకు గర్భస్థ దోషాలు ఏమీ లేవు, భవిష్యత్తులో వివాహానంతరం సత్సంతానాన్ని ఆ వంశస్థులకు ఇచ్చి వంశాభివృద్ధిని చేయగల సమర్థురాలు అని సంతోషంగా తెలియజేయడం అన్నమాట అండి. మా ఇళ్లలో మేము జరిపే పద్ధతి సింపుల్గా ఉంటుందండి. అది ఎలాగూ అంటే, బాలిక ఋతుస్రావం గురించి చెప్పిన వెంటనే తల్లి ముందే తాను చెప్పినట్లుగా కంగారు పడద్దని, సర్వసాధారణమని, సిగ్గుపడవలసిన విషయమే కాదని, దీని మూలంగా తన నిత్య జీవన విధానంలో మార్పులేమీ ఉండవని, తనను ఎవరూ హేళనగా చూడరని, తన మనసులో ఉన్న అలజడి, ఆందోళన, ఆకస్మిక పరిణామము వలన భయాలు ఏమైనా ఉంటే సమాధానపరుస్తుంది. ఆ తర్వాత ఇంటిలో ఉన్న లేక పక్క ఇళ్లలోని తల్లితో సహా 5 ముత్తైదులతో మిగిలిన కార్యక్రమం చేయిస్తాం. 3 రోజుల పాటు శుచిగా ఒకచోట కూర్చోబెట్టే గదిని శుభ్రపరిచి తూర్పు ముఖంగా కొబ్బరి ఆకులు లేక తాటాకులు పరిచి, లేకపోతే ఒక తుంగ చాపను పరిచి దానిపైన తెల్ల దుప్పటిని వేసి దానికి 4 వైపులా అక్షతలు ఉంచి బాలికకు తెల్ల చీర కట్టి, జడ వేసి, పువ్వులు పెట్టి, కాళ్లకు పసుపు పారాణి పెట్టి, తోడుకు అన్నట్లుగా ఒక బొమ్మను కానీ కొబ్బరి బండాన్ని కానీ బాలిక చేతిలో ఉంచి కూర్చోబెడతామండి. బాలిక ఎదురుగా పసుపు కొమ్ము కట్టి కుంకుమ బొట్లు పెట్టిన రోలులో నువ్వులు, బెల్లంతో చిమ్మిలిని దంచుతారు. ఆ తర్వాత దేవునికి, రోలుకు, పిల్లకు మంగళహారతి ఇచ్చి దంచిన చిమ్మిల్ని కొంచెం పిల్లకు తినిపించి మిగతాది ప్రసాదంగా ముత్తైదువులకు తాంబూలాలతో ఇస్తామండి. ఈ సమయంలో ఋతుస్రావం వల్లను, హార్మోన్ల ప్రభావం వల్లను బాలిక ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో రక్తహీనతను తగ్గించేవి, ఇమ్యూనిటీని పెంచేవి, ఇన్ఫెక్షన్స్కు దూరంగా ఉంచేవి, అప్పుడు భవిష్యత్తులోనూ గర్భవాతాలను దరిచేరనీయని పౌష్టిక, సాత్విక ఆహారాలు పెడతారు. వీటిలో ప్రత్యేకంగా నువ్వుల నూనె, బెల్లము, నెయ్యి, పెసరపప్పు,
మినుములు, మినప్పప్పు, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ఆహారంలో ఉండేలా చూస్తామండి. ఉప్పు, కారం ఇంచుమించుగా దరిచేరనియ్యమండి. ఉదాహరణకి బియ్యం, పెసరపప్పు, బెల్లం, నెయ్యిలతో పులగం, నువ్వులు బెల్లంతో చిమ్మిలి ఉండలు, ఎండు కొబ్బరి బెల్లం ఉండలు, నువ్వుల నూనెతో మినపరొట్టి, గారెలు లాంటివన్నమాట అండి. ఈ 3 రోజులు కాలకృత్యాలకు తప్ప బాలికను కదలనివ్వకుండా పూర్తి విశ్రాంతిగా ఉంచుతాం. 4వ రోజు స్నానం నాడు బాలికకు వంటికి పసుపు రాసి తలంటి గణపతి పూజ, పుణ్యాహవచనం చేయించి ఆ నీటితో ఇల్లంతా ప్రోక్షణ చేయించి బాలికకు కొత్త బట్టలు, పరికిణి, ఓణి వేసి కాళ్లకు పారాణి, పువ్వుల జడ, ఆభరణాలతో అలంకరించి మళ్ళీ రోటిలో చిమ్మిలి దంచి హారతి ఇచ్చి స్త్రీలతో పేరంటం చేస్తామండి. ఆ తర్వాత పంక్తి భోజనాలు పెడతాం. వీటిని సమర్థ పంక్తి అంటామండి. దీనిలో సాధారణంగా బయటవారైతే స్త్రీలు, ఆడపిల్లలే పాల్గొంటారు. ఈ తంతులో బాలిక మేనత్తలు, మేనమామ భార్యలు ప్రముఖ పాత్ర వహిస్తారు. ఈ విధంగా ప్రథమ రజస్వలకు సంబంధించిన కార్యక్రమం ముగుస్తుందండి. బాలిక శుభ్రత, విశ్రాంతి, ఆరోగ్యము, ఆ సమయంలో కావలసిన పోషణల సదుద్దేశాలతో ఏర్పరిచిన ఈ ఆచార వ్యవహారాలను అపార్థం చేసుకోకుండా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పాటించడం బాలికకు శ్రేయస్కరమండి. కుందనాల బొమ్మ, మాముతుల గుమ్మ, లంగవోణి వేసేనమ్మ బంగారు బొమ్మ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు, షేరు, కామెంటు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి. థ్యాంక్ యూ.